తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శివశక్తి ఉపాసన, వారాహి ఉపాసన చేసే పరమ అద్భుతమైన భక్తురాలు నాకు పరిచయం అయ్యారు. ఆమె బెంగళూరు నుంచి వచ్చారు. తేజోమయి మా అంటారు, తేజోమయి అమ్మ అన్నమాట. ఆమె శివరాత్రి కోసము ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. అవన్నీ వారి మాటల్లోనే విందాం. తేజమ్మ, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. భలే నిండుగున్నారమ్మా, చూడ్డానికి ఎంత బాగున్నారో. సంతోషం అండి. చూడంగానే అమ్మని చూసినట్టుంది అసలు. చాలా చాలా సంతోషం అండి. అమ్మా, మీరు బెంగళూరులో ఉంటారని తెలిసిందండి. అవునమ్మా. మీరు హైదరాబాద్ ఇప్పుడు శివరాత్రి సందర్భంగా వచ్చారన్నారు. అసలు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమి చేస్తున్నారు, మాకు మా ప్రేక్షకులకి అందిస్తారా? అవునమ్మా, నేను ఇప్పటికీ సుమారు 200 హోమాలు చేశానమ్మా. 200 హోమాలు? దేశ లోక కళ్యాణం కోసం, కర్మ నివృత్తి, రుణ విమోచనం, తర్వాత వచ్చేసి లోక కళ్యాణం. ఇదే నా థీమ్ అమ్మ. అమ్మ నాకు రోజుకు ఒక సంకల్పం చెప్తారు. లోక కళ్యాణం అంటే ఏంటి అంటే, ఈరోజు పొద్దున్న నేను చేసిన హోమం యొక్క సంకల్పం ఏంటి అమ్మ చెప్పారు అంటే, గర్భిణీ స్త్రీలు ఎవరెవరు గర్భం దాల్చాలో, ఎవరెవరు గర్భంలో ఉన్నారో మా శిశువులు, వాళ్ళందరూ మంచి అంటే ఒక దివ్య ఆత్మలు కావాలి, ఒక మంచి సంకల్పంతో ఈ భూలోకంలోకి వచ్చి ఈ ధర్మ రక్షణ కోసమన, అంటే లైట్ బీయింగ్స్ లాగా ఉండే ఆ ఆత్మలు వచ్చి ఈ శిశువులలో ఉండి ఆ తల్లిదండ్రుల రూపంలో జన్మించాలి అనే ఒక సంకల్పం ఈరోజు పొద్దున్న ఇచ్చారు. అలా రోజుకు ఒక సంకల్పం ఇస్తారు అమ్మ నాకు. అట్లా 180 రోజుల నుంచి ఒక్కొక్క సంకల్పం ఇస్తూ వెళ్తారండి. అంతకుముందు ఎన్నో ఇచ్చారు, కానీ అవన్నీ రికార్డ్ చేసుకోలేదు. అలా రికార్డ్ చేసి లైవ్లు పెట్టినవి 180, ఈరోజు 181 హోమం అయిందండి. ఇందులో 100 వచ్చి అంటే ప్రతి 40 రోజులకి నాకు లోకంలో చాలా మంది బాధలు పడుతున్నారు కదమ్మా. అందుకని ఒకవేళ మనం దేవాలయాల్లో టెంపుల్స్లో శక్తి ధారపోసాము అంటే, ఎవరైనా ఆ టెంపుల్కి వచ్చారంటే వాళ్ళు ఏమేమి కోరికలు అడిగితే అవన్నీ తీరుతాయి అనే ఉద్దేశంతో అమ్మ నాన్న నాకేం అమ్మ అంటే శివయ్య, అమ్మ మా జగన్మాత, చండికామాత, దుర్గమ్మ, నాన్న అంటే శివయ్య అనమాట నాకు. సో వాళ్ళిద్దరు నాకేం చెప్తారు, ఎక్కువ అమ్మ చెప్పేదండి, చాలా రోజుల వరకు అమ్మే చెప్పేది. ఈ మధ్యకాలం కార్తీక మాసం నుంచి శివయ్య స్వామి కూడా యాక్టివేట్ అయ్యి మాట్లాడడం మొదలెట్టారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఫస్ట్ 40 డేస్లో నాకు హోమం చేయించుకొని కుంభమేళాలో దారిపోయించుకున్నారు ఆ పుణ్యఫలం. కుంభమేళాలో? అమ్మా, అది ఎలా అంటే అమ్మ, ఇప్పుడు మనకు తెలిసింది అనుకోండి, మనం ప్రే చేయాలనుకున్నా నా కోసం చేస్తాం, లేదా నా కొడుకు, ఇంకా నా సర్కిల్. కానీ అట్లా కాదమ్మా. ఇలా నీళ్ళు పోసి ఇట్లా వచ్చినప్పుడు అందరు దేవతలు వస్తారు, వచ్చిన నీళ్ళలో ఇలా పెడితే ఈ గంగ ఎవరెవరికి తాకిందో వాళ్ళందరికీ కర్మ నివారణ కాక అట్లా ఈ గంగని ఎవరెవరు తాకారో, నీళ్ళు తాగారో వాళ్ళందరికీ కర్మ నివృత్తి అవడం కాక, ఈ గంగ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహించబోతుందో ఇక మీదట మళ్ళా కుంభం వచ్చేదాకా వాళ్ళందరి కర్మ నివృత్తి కాక, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలండి. ఇలాంటి మాటలు నేను మాట్లాడను కదా. అంటే మనిషి అన్నాక ఏదో మన కోసం మాట్లాడుకుంటా ఒక సర్కిల్, గంగామాత ప్రవాహం, ఇవన్నీ ఇంత ఆలోచన చేయలేం కదమ్మా. కానీ అలా మాట్లాడిస్తారు వాళ్ళు. ఆ టైం వచ్చేసేసరికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్దగా ఇస్తారు సంకల్పాస్. అది అయిపోయింది. అవన్నీ అసలు అక్కడికి వెళ్ళడం అంటే అవన్నీ కూడా దైవ సంకల్పాలే, నాకంటూ అవన్నీ ఏం లేవమ్మా. అది అయినాక ఇప్పుడు నెక్స్ట్ 40 డేస్ చేయించారు, అరుణాచలంలో చేయించారు ఓన్లీ శక్తి ద్వారా. మళ్ళా 40 డేస్ హోమాలు చేయించారు, అమర్నాథ్ తీసుకెళ్ళారు. అక్కడి నుంచి వైష్ణవదేవికి వెళ్ళానమ్మా. అక్కడ అమ్మ నాకు 100 రుద్రచండీ హోమన్స్ చేయమని చెప్పారు, చండీ హోమం చేయమని చెప్పారు. చండీ చేయమంటే 100 అనుకున్నా నేను. అప్పుడు జూలైలో వెళ్ళాను కదా అమర్నాథ్కి. అప్పుడు ఈ జూలై వెళ్ళానమ్మా, 2025 జూలైకి వెళ్ళాను. అప్పుడు 100 అమ్మో అలా అనుకున్నా. తర్వాత ఇంకా చేయమంటే చేసేస్తా, ఇంకేముంది, నాకు ఇంక వేరే పని లేదు కదా, ఇదే పని చెప్పించారు నాకు. సో పొద్దున్న లేవడం, హోమం చేసుకోవడం అంతే. అది 6 గంటలు అవుతుందా, 10 అవుతుందా, 12 గంటలు అవుతుందా నాకు తెలియదు. వాళ్ళు వస్తారు, చేపించుకుంటారు, చేస్తారు. సో వాళ్ళు ఏం అడుగుతారు,
లోపల ఏం హవిస్ ఇవ్వాలా, ఏమి ద్రవ్యం ఇవ్వాలా అంతా చెప్తారు నాకు. ఒక్కొక్క హోమానికి ఒక్కొక్కటి. మాకు పుష్టి కావాలా, సంకల్పం పెద్దదనుకోండి. మొన్న బంగ్లాదేశ్లో హిందువులు చనిపోయారు. అప్పుడు అంటే ఒకరు తాడు కేసు కట్టేసి ఎట్లంతా చేస్తారు. సో ఇట్లా హిందూ రక్షణ కోసం అని చెప్పేసి ఒకరోజు చేయించారు. చేయించినప్పుడు అంతా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ అట్లాంటి వాటితో, అట్లా ఎంత సంకల్పంలో ఎంత కర్మ ఉంది, ఇంకా వాళ్ళకి ఎంత బాధ ఉంది అంటే అంత ఇక్కడ పవర్ఫుల్ ఫుడ్తో చేయిస్తారు. అలా అలా చేస్తుండే నేను అవన్నీ. నేను ఇప్పుడో ఇట్లా ఒక్కొక్కటి 2 ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా అంత మాత్రమే. కానీ అప్పుడు కూడా శివరాత్రి సంకల్పం అదంతా ఏం లేదమ్మా. ఇంకేం 170 వచ్చేసింది అంటే ఇంకేం వచ్చేస్తోంది అనగా ఒక జనవరి 1 అట్లా నువ్వు మాకు 200 శివరాత్రి అప్పుడు కార్తీక మాసం అంతా శివయ్య యాక్టివేట్ అయ్యి ఆయన రుద్రం ఎలా చెప్పాలా, నువ్వు ఎట్లా అంటే నాకు ఇలా అలా పైకి పోయినప్పుడు ఇలా మాట్లాడాలా, కింద ఇట్లా స్వరాలు అట్లా చెప్పించారనమాట. ఇలా అంటే నువ్వు అనుస్వరం చేయాలి, ఇట్లా పైకి పోయి ఇలా మధ్యస్థరం, అలా మొత్తం అనుదత్త ఉదత్త అని ఉంటుంది కదండి, అదంతా అట్లా చెప్పించారు. అలా మొత్తం మొత్తం లైవ్ ఉందండి. నేను చెప్పించినప్పుడు నేను అని చెప్తుండే, ఎందుకు నాన్న పర్వదిస్తారు, ఇలా నేర్పించి నిన్ను లైవ్లో క్యాప్చర్ అవుతుంది అంటే పర్వాలేదు, ఏం పట్టించుకోరు అవంతా. అది నేను లైవ్ చేయమన్నారు, చేస్తా. అంటే మీకు శివపార్వతులను నేర్పించారు ఇవన్నీ? నాకేం రాదమ్మా. నాకు ఏమి గురువులు వస్తాము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే లేదమ్మా, అదంతా లేదు. స్వయంగా అట్లానే చెప్పించారమ్మా నాకు. మరి నమ్మడానికి చాలా ఇంతగా ఉండొచ్చు. అవును, అందుకనే వీడియోలు ఉన్నాయి, నేను చూస్తే మీకు చూస్తారు. మీరు యథార్థమే చెప్తున్నారు, కానీ అంటే నమ్మబుద్ధి కాదు కదా. ఆశ్చర్యంగా అసలు ఈ రోజుల్లో ఈ కాలంలో అలా నేర్పించారంటే ఎంత అద్భుతం. నాకు కూడా డౌటే అమ్మా. ఇప్పుడు కూడా అట్లే శివరాత్రికి 1000 సహస్ర చండి, 1000 సహస్ర రుద్రం, తర్వాత రాత్రంతా జాగరణతో శివదశ సహస్రనామ హోమం చేయమన్నారు. శివదశ సహస్రనామ దశ అంటే 10,000 నామాలు. 10,000 నామాలతో నాకు చెయ్యి నువ్వు హోమం అని. అది కూడా స్వామి నాకేమేమి ఇచ్చారు అంటే ద్రవ్యాలు కూడా అన్నమాట. నెయ్యి అది వేరే, తర్వాత 4.5 ఒక్కొక్క పర్సన్కి 4.5 కేజీ నవధాన్యాలు, అదైనాక 30 రకాల పౌష్టిక ఆయుర్వేదిక మూలికలు, తర్వాత వడలు 100 వడలు ఒక్కొక్క హోమకుండానికి. 108 హోమకుండాలు ఉంటాయి కదమ్మా, ఇందులోకి ఒక్కొక్క హోమకుండానికి 100 వడలు. అదైనాక 10 రకాల డ్రై ఫ్రూట్స్, 10 రకాల డ్రై నట్స్. ఏమంటే ఆకలేస్తుంది, నాకు శక్తి కావాలి, అమ్మ నాన్న ఇద్దరు అడిగారు, అందుకోసమని 1000 మంది చేత చదివించమన్నారు శివదశ. అందుకని బుక్ ప్రింట్ చేయించా. వాళ్ళు బుక్ ఇస్తే ఆ బుక్లో కరెక్షన్ చేయించి, ఈ పేర్లు వద్దు నాకు ఇది కావాలని అట్లా చేయించుకొని, పురాతన ఉండింది దశ సహస్రనామం, దాన్ని మళ్ళా కొంచెం పేర్లు బట్టి దాన్ని ప్రింట్ చేపిస్తే ఇప్పుడు ఫస్ట్ బుక్ కాశీకే వెళ్ళిందండి. ఫస్ట్ బుక్. అసలు మాకేం పవర్ లేదమ్మా, మాకేం పెద్ద ఎవరు మాకేమి సోషల్గా ఎందుకంటే 3 ఏళ్ళు నేను అక్కడే ఉండిపోయాను బెంగళూరులో. నాకు ఎవరితో మాట్లాడనీయలేదు, అంతా ఒక రకమైన రూమ్లో వేసేయడం. ఫస్ట్ 2 సంవత్సరాలు సబ్సిడీ చదివించారు. అదైనాక ఇప్పుడు హోమాలు 1 సంవత్సరంన్నర నుంచి హోమాలు. సో గత 3.5 సంవత్సరం నాకు మనుషులే లేదు, నాకు ఎవ్వరు లేరు, అంతా ఐసోలేషన్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, ఫ్యామిలీ అంతా ఇంక ఇది ఇట్లే అనుకుని వదిలేశారు. అట్లా మొత్తం నేను నా పూజలు ఇంతే, ఇంక వేరే ఆశ ఏం లేదనమాట. అలాంటి ఒక స్టేట్కి వచ్చేసానండి. ఇప్పుడు అది చేయమని చెప్పారు, దానికని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్ చేసుకున్నారు ప్లేస్. ఫస్ట్ రామాంతపూర్ అని చెప్పాము, తర్వాత అక్కడ కాదని 2-3 ద్వారా చెప్పించారు కూడా. దాంతో మళ్ళీ ఇంకో ప్లేస్ అంటే అక్కడ తిరుగుతున్నప్పుడు ఇప్పుడున్న తుక్కుగూడ ప్లేస్ అమ్మ వారాహి అమ్మ సెలెక్ట్ చేసి ఇక్కడ కావాలి అని ఇంకొక భక్తురాలికి అక్కడికి వెళ్ళంగానే వైబ్రేషన్ వచ్చి, నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎట్ సైడ్ అమ్మ, ఈ రైట్ సైడా లెఫ్ట్ సైడా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్థలాన్ని ఎన్నుకోండి అన్నారు. అందుకని లెఫ్ట్ సైడ్ ఉన్న స్థలాన్ని ఎన్నుకోవడం జరిగింది. 1000 మందికి నువ్వు శివదశ సహస్రనామం నేర్పించాలా అన్నారు. సో అది రుద్రం నేర్పిస్తున్నాం, గత జనవరి 10 నుంచి రుద్రం నేర్పిస్తున్నాం. సప్తశతి పారాయణం నేర్పించాను. అమ్మకి చెప్పారు కదా, పొద్దున చండీ హోమం చేయమన్నారు. సాయంకాలం వచ్చేసి 4 గంటల నుంచి సువాసిని పూజ, మళ్ళా వచ్చి 5:30 నుంచి ఇంకా జాగరణ లెక్క. 5:30 జాగరణ అంటే ఇంక అక్కడి నుంచి రుద్రం,
ఇంకా అంటే ప్రహారాలు ఉంటాయి కదమ్మా, 4 ప్రహారాలు ఉంటాయి కదా. ఫస్ట్ ప్రహారం అంతా రుద్రం, తర్వాత కొన్ని శివదశ సహస్రనామాలు, అదైనాక రాత్రంతా జాగరణతో 10,000 నామాలు. ఇవన్నీ ఫుడ్లో వేస్తే అప్పుడు శక్తి వస్తుంది స్వామికి. శక్తి వచ్చి మనందరినీ బాగా ఇది ఈ మొత్తం పుణ్యదారం, ఈ 100 రుద్రచండీ హోమాలు చేసిన ప్లస్ ఈ శివరాత్రికి నేను చేసే పుణ్యఫలం మొత్తం కామాఖ్య పీఠంలో, కామాక్షి పీఠంలోకి ధారపోయమన్నారు. కంచి కామాక్షమ్మ దగ్గర, కామాఖ్యమ్మ దగ్గర ధారపోయమన్నారు. అది ఇప్పుడు నేను చేసే కార్యం అండి. దానికి నాకేం పెద్ద 4 నెలలు 3 నెలల నుంచి ఏం చెప్పలేదండి. నేను కరెక్ట్గా నెల రోజుల ముందు చెప్పారు అంతే. ఈ నెల రోజుల లోపలే అన్నీ అట్లనే 200 మంది ఇప్పటికి రిజిస్టర్ అయ్యారమ్మా. తుక్కుగూడ అనేసరికి దూరం అయిపోయింది కదా. కానీ అక్కడ నేను ఒక్కటి చెప్తాను భక్తులందరికీ, స్వామి మేము ఫోటోలు చూపిస్తానండి, శివదశ సహస్రనామం చేసినప్పుడే స్వామి వచ్చారు. మీకు కావాలంటే కెమెరా చూపిస్తానమ్మా, మీరు పంపించండి, పిల్లలకి చూస్తారు, భక్తులకి. అబద్ధం చెప్పట్లేదండి, నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే చాలా గ్యాప్స్ అనుకుంటారు కదా, ఏదేదో చెప్తుంది ఈవిడ, అందులో వేరే నేను ఈ ఫీల్డ్లో వచ్చిందని కాదు కదా, నన్ను చూస్ చేసుకొని ఇక్కడ చేశారు ట్రైనింగ్ అని. కానీ మీకు బొమ్మలు పెడతాను, శివదశ నేను మాస శివరాత్రి. మీరు భగవంతుడిని ఎన్నుకోవాలా, భగవంతుడే మిమ్మల్ని ఎన్నుకున్నారు ఈ మార్గంలోకి. అద్భుతం అండి. అద్భుతం అంటే అమ్మ, దానికి కావాల్సిన కష్టాలు కూడా అట్లనే ఉంటాయి చాలా అండి. ఇప్పుడు చూడండి, ఈ 10 days నువ్వు ఒట్టి ఫ్రూట్ డైట్ మీదే ఉండు అన్నట్టు మెసేజ్ వచ్చింది. రాజంతా ఏమి తినద్దు, ఒట్టి పొద్దున హోమం చేయి, ఏమన్నా చేయి, కానీ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఫ్రూట్సే తినాలా, కాఫీ, టీ, మజ్జిగ, అన్నం ఏం తినద్దు అంట. హోమం చేసేసరికి అలసిపోతామండి, ఆకలి వేసేస్తుంది. కొంచెం పెద్ద పూజ చేసేటప్పటికి అలసిపోతాం. అట్లా అలాంటిది హోమాలు అంతా చేస్తూ ఉండి ఏమీ తినకుండా అలా అదే పొద్దున ఆదేశంతో అంతే. పొద్దున పూట అన్నం తినొద్దంటారు, రాత్రిపూట వద్దన్నారు. అట్లనే మాకు చాలా రోజుల నుంచి, గత 60 హోమాల నుంచి లాస్ట్ హోమాల వరకు పొద్దున అన్నం తినద్దు, టిఫిన్ తినకుండా అంటే జావ తాగేదాన్ని. తర్వాత రాత్రి అన్నం తినద్దు అనేవాళ్ళు, ఫ్రూట్స్ తినేది. ఇప్పుడు ఒక్క పూటే ఉండింది కొన్ని రోజులు. ఈ 10 రోజుల వరకు ఇంకేది కూడా తినద్దు అని చెప్తున్నారు. అట్లనే ట్రై చేస్తున్నానండి ఏం తినకుండా. అయితే అమ్మే శక్తి ఇస్తారు మనకి, లేకపోతే నా ఇంత శరీరానికి తినకుండా ఎలా ఉండగలుగుతా, కానీ వాళ్ళే ఇచ్చుకుంటారు. అట్లనే అనుకుంటూనే వెళ్ళిపోతున్నాను అంతే. అలానే ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయండి. అంటే అమ్మవారు ఊరికే సెలెక్ట్ చేసుకుంటారేమో అని, ఎందుకంటే అలా అనిపిస్తుంది అందరికీ, కానీ కాదు. 3 గంటలు 4 గంటలు 5 గంటలు చేయిస్తారు, ఒక్కొక్క రోజు 7 గంటలు చేయిస్తారు నుంచొని కూర్చొని. వాళ్ళు ఏం అడిగితే అది చేయాలి. మన జీవితం ఏం ఉండదండి ఇంకా. ఇగో ఈ బట్టలు కూడా ఇక్కడికి వస్తేనే, నేను బెంగళూరులో మీరు నన్ను చూసారంటే మళ్ళీ ఇంకొకసారి నన్ను పిలిచారు అంటే నేను ఇంకేం బట్టలు తెచ్చుకోవాలి, ఆ యూనిఫామ్ బట్టలే. లేదా నా లైవ్లో చూసారంటే ఎప్పుడు ఎర్ర బట్టలు వేసుకొని తిరుగుకుంటుంటా. అట్లే అనమాట. అవి చీకిపోయినా చిరిగిపోయినా అమ్మ పర్మిషన్ ఇచ్చేదాకా కొనుక్కోవడానికి లేదు. అలా చాలా స్ట్రిక్ట్ అండి, చాలా స్ట్రిక్ట్. అంటే మనకి వాటి మీద మోహం అంటే మరి నా లైఫ్లో అమ్మ, మరి అందరి లైఫ్లో అలా కాదు. నేను మొదట్లో డైమండ్ గాజులు అన్నీ వేసుకునేదాన్ని అండి, తీర్చేసింది, వద్దు మట్టి గాజులు వేసుకో. అట్లా అన్నీ రెడ్ డ్రెస్, నేను అసలు రెడ్ డ్రెస్ వేసుకోవడేదాన్ని కాదు. నేను కార్పొరేట్లో పనిచేసిన దాన్ని అండి. సో నాకు అన్ని ప్యాస్టల్స్ అలాంటివి వేసుకునేదాన్ని. నన్నుగా వదిలేస్తే ఇలాంటి కలర్లు వేసుకుంటా. కానీ అమ్మ అట్లా కాదు, రెడ్ వేసుకుంటే భయం వేసేది నాకు మొదట్లో. రెడ్ వేసుకోవాలంటే అసలు ఆ కడుపు చూస్తేనే భయం నాకు. అట్లాంటిది అలా మెల్లగా అదైనా హోమాలు చేసినప్పుడు బొక్కలు పడిపోయేవి, చిరిగిపోయేవి, స్లిప్పర్లు వేసుకొని పో అనేది. ఎవరైనా చూస్తే బయట వీళ్ళు అడుక్కునే వాళ్ళు బికార్లు అట్లా అనుకుంటారండి. అలా అనుకుంటారు కదండి. మనం అట్లా అంటే వాళ్ళ అనకపోయినా ఒక మాగా మనం సమాజం ఒక రకంగా వెళ్ళి మనకే ఫీలింగ్ వస్తుంది. అందరూ చిచి తూతూ అట్లా మాట్లాడుతూ ఉంటే మనకే అవమానం అయిపోతుంది. అప్పుడు అమ్మ, నీకు ఏం మాట్లాడితే నీకు అవమానం వచ్చింది, నేను ఏ పోర్షన్ ఆఫ్ యువర్ బాడీ సోల్ ఈజ్ నాట్ హీల్డ్, ఎందుకు వచ్చింది మీకు ఆ ఫీలింగ్ దట్ సంబడీస్ బట్టలు వేసుకోకపోతే నిన్ను అవమానంగా చూస్తున్నారు అనేది ఎవరు, అది నీలో ఉన్నదా నిజంగానా? అలా అనుకొని నేను కావాలంటే ఈ బట్టలు వేసుకో, లేదంటే పో
అట్లా ఒక రకంగా బతికిన వాళ్ళు ఎవరినైనా అమ్మ నాకు ఇప్పుడు హోమంకి డబ్బులు లేవు ఇవ్వండి అని అంటే మనకి బాగా అహం వస్తుంది కదమ్మా. ఏడ్చుకునేదాన్ని అమ్మ నేను, అట్లా ఎవరైనా డబ్బులు ఇవ్వండి అని అడగడానికి నేను చాలా ఏడ్చుకునేదాన్ని. కానీ అక్కడ ఇచ్చేది కాదు. నువ్వు అడుగు, నువ్వు లోక కళ్యాణం కోసం చేస్తున్నావు కదా, అటువంటప్పుడు నువ్వు అడగకుండా ఎలా ఉంటావు అని మైకులు దాచిపెట్టేసేయడం, అట్లా అన్నీ అక్కడే ఉంటాయి కానీ దాపెట్టేలే. ఏడ్చి 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 అంటే ఇట్లా భావతి భిక్షాందేహి అట్లా కూడా అడిగించుకుందండి. నేను బుక్ రాసేటప్పుడు సప్తసతి రాసేటప్పుడు రాయిపించారండి, క్రమం రాయిపించారు. అంటే మొత్తం నా నుంచే ఏం రాయలేదండి. ఈ క్రమంలో రాస్తే కర్మ నివృత్తి అవుతుంది, ఈ క్రమంలో చేస్తే రుణ విమోచనం అవుతుంది. అంటే కొన్నిసార్లు ఏం చేసినా కష్టం పోదు. ఆ టైంలో ఇవన్నీ కాంబినేషన్లో చదివితే మనకి రుణం పోతుంది అన్నట్టు నాకు అమ్మ ఒక క్రమం రాయించారు. అది రాయించాలి అంటే నువ్వు 9 మంది దుర్గల దగ్గరికి పోయి ఇలానే చున్నీ అనమాట భవతి భిక్షాందేహి అని ఏడ్చి ఏడ్చి అడిగానండి. ఎందుకంటే నేనే ఒక సీఈఓగా ఉండేను అప్పట్లో, నాకే కొంచెం స్థితిమంతులుగానే ఉండేవండి. సో అలా అడగాలంటే చాలా మొహమాట వేసి అసలు ఏడుపు, నాకు ఎంత అహంగా ఉండిందో అప్పట్లో, ఇంకా అహంగా ఉండింది అప్పట్లో. సో నేను చేసిన వర్క్, పుస్తకాలు రాశాను, అవన్నీ నేను రాశాను, నేను అట్లా నేనే అనుకునేదాన్ని అప్పట్లో. అవన్నీ 10 మంది చేతి ఇట్లా జోలి పట్టి అడిగించుకొని వాళ్ళు డబ్బులు వేస్తే నువ్వు వెళ్తే నేను రాయిస్తా, లేదంటే వద్దుపో, నీకు ఇట్లా అహం ఉన్న వాళ్ళు నా దగ్గర వద్దు. అట్లా చాలా బొక్కలు పడిపోయిన బట్టలు, ఎవరైనా అమ్మ వీళ్ళు నన్ను పోమ్మా జాజా అట్లా మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు నేను మళ్ళీ కొంచెం చిన్నపుచ్చుకుంటా, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎవరు ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ నీకు సోల్ హర్ట్ అయింది, హీల్ చేసుకో. అలా అన్నా కూడా అనుకోకూడదు. స్వామి ఎట్లా అడగాలి, ఇట్లా డబ్బులు కావాలి, ఇట్లా నాకు అవసరం, అట్లా అంటే నేనే ఆది భిక్షుడినమ్మా, నాకన్నా అంటే నాకేం లేక అడుగుతున్నానన్నా, ఏం తల్లి అహం ఏంటి తల్లి నీకు అడగడానికి అట్లా చెప్పేవాడు. ఇంకా అందుకని ఇప్పుడు నేను జోకులు వేసుకుంటాను, నేను ఇంత పెద్ద బౌల్ పట్టుకొని ఉన్నాను, బెగ్గింగ్ బౌల్. మాకు స్వామి పెద్ద కార్యం చెప్పారమ్మా, మాకు హెల్ప్ కావాలి, నాకు లైట్లు పెట్టడానికి డబ్బులు లేవు, టెంట్లకి డబ్బులు లేవు, అన్ని కిట్ అంటే అని అలా రోజు అడుగుతుంటే ఇలా మీలాగా మీ ఛానల్ పంపించారు. అదిగోండి, లేకపోతే మీరు ఏ రోజులమ్మా, మీరు నిన్న నేను బెంగళూరు వస్తే ఈరోజు మీరు రమ్మన్నారంటే అది స్వామి అమ్మ దయ కాకుంటే ఇంకేంటి చెప్పండి. ఇట్లనే ఉందమ్మా. ఇంతకీ తుక్కుగూడలో మీరు ఒక ప్లేస్ ఎన్నుకొని అక్కడ మహాశివరాత్రి సందర్భంగా 24 hours హోమాలు, నామస్మరణలు. హోమాలే అమ్మ, హోమంతో నామస్మరణ. ఎందుకనంటే హోమంలో మనం స్వాహా చెప్తాం కదా, ఆ స్వాహాకారాలతో మనం ఫుడ్ వేస్తాం వాళ్ళకి. ఆ ద్రవ్యం వేసినప్పుడు స్వామికి అవి వాళ్ళకి అది చేరుతుంది, చేరి వాళ్ళు శక్తి పొందుతారు. మామూలుగా హోమాల్లో మనం పేలాలు వేస్తాం, మహా అయితే. ఇక్కడ అలా వద్దు, నాకు శక్తి కావాలని ఇన్ని లిస్ట్ ఇచ్చారు నాకు. అంటే లిస్ట్ ఇచ్చారంటే మరి అంత రేట్ అవుతుంది కదమ్మా, మరి మేము అంత సామాన్యులం అయిపోయాం. ఇప్పుడు ఎక్కడ ఎవరు కొనిస్తారు మరి. స్వామి అమ్మకేమో ఏమ్మా నాకేమంటే మధ్య హోమకుండికి ఒక నేను కూర్చున్నాను అనుకోండి, 108 కుండీలు ఎదురుగుంటాయి, ఆ కుండీల్లో కూడా అమ్మ వస్తారు. మరి ఆ కుండీల్లో పూర్ణాహుతికి ఒక బ్లౌజ్ వేసేసి నా హోమ కుండీలో మాత్రమే పట్టు చీర వేయాలంటే నాకు మనసు ఒప్పలేదు. ఇది స్వామి చెప్పింది కాదు, నేనే అనుకున్నా. నేను కూర్చున్న ఈ హోమకుండీలోకి నాకు అమ్మ వస్తే మీరు వేరే హోమకుండీలో కూర్చుంటారమ్మా, ఆ హోమకుండీలో మీకు అమ్మ వచ్చినట్టే. మరి మీకు కూడా అమ్మకి సత్కరించుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు నా దగ్గర డబ్బు లేదని చెప్పేసి నేను నా హోమకుండీకే వేసుకొని మీ అందరికి వదిలేస్తే మరి అమ్మకి మీకు కనెక్షన్ తగ్గించినట్టు అవుతుంది కదా అని నా ఫీలింగ్. అందుకని నేను చెప్పా, ఎంత డబ్బు వస్తున్నా అమ్మ వాళ్ళకి, ఇప్పుడు మనకి ఎండ వచ్చినా పర్వాలే, 2 సేపు తలనొప్పి పోసేది మహా అయితే పడుకుంటాం అంతే. కానీ అమ్మ నాన్నకి మనం చేతిలో వాళ్ళు ఫుడ్ అన్నారు, మనం ఎంత అంటే అంత పర్వాలే. మనకి రూపాయి వచ్చినా ఆ రూపాయిలో 90 పైసలు మనం వాళ్ళకే ఖర్చు పెడదాం, మనకు కొంచెం తక్కువైనా పర్వాలే అని నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. 1000 మంది మహిళలకి సువాసిని పూజ అన్నారు, మరి అంత చేతుల్లో డబ్బులు
అందుకని ఎంతమంది వస్తే అంతమందికి చేస్తాం అనుకున్నామమ్మా. 1000 మంది వస్తే 1000 మందికి చేస్తామమ్మా. అందరూ దుర్గమ్మలే మాకు. సో అందరూ లలితమ్మలే. సో అందరికి వారాహి అమ్మ ఉంది నా చేతిలో. సో అందుకని అంతమంది వస్తే అంతమందికి చేస్తామమ్మా. ఎంతమంది వస్తే అంతమందికి చేయాలని సంకల్పం అమ్మ. అంటే అమ్మ మరి ఆర్థిక బలం వాటి గురించి తెలియదమ్మా. అమ్మ సంకల్పం అమ్మే ఇస్తుంది. అది నా ఆలోచన. కానీ నాకైతే అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు. పుట్టింటికి వస్తే నాకు అట్లా చెప్పారు, పుట్టింటికి వచ్చారు నా పిల్లలు, వాళ్ళు ఆడపిల్లలు, నా ఇంటికి వచ్చిన పిల్లలు, వాళ్ళకి నువ్వు ఎలా ఇస్తావు సారా? నాకు సార్ చెప్పారమ్మా. నాకు సార్ అనే ఓడే తెలియదమ్మా. అటువంటిది ఎట్లా చెప్పారు, చలివిడి అవును. ఆడపిల్లకి వస్తే కడుపు చలవ. మా కొడుకమ్మా. నాకు అసలు నేను బెంగళూరులో ఉంటా, నాదో ఓల్డ్, నాకు అసలు ఏం తెలీదు. అటువంటిది చలివిడి, గాజులు, చీర, తర్వాత వచ్చేసి టిక్లీ బొట్టు, తర్వాత వచ్చేసి ఫ్రూట్స్, తర్వాత వచ్చేసి 5 రకాల ఫ్రూట్స్ లెక్క 5 ఫ్రూట్స్, తర్వాత 3 రకాల స్వీట్లు, హాట్. ఇంత మా ఇంటికి వస్తున్నారు మా పిల్లలు. మా నాన్న అంటే నువ్వు అమ్మ నాన్న నేను అంటా కదా, మరి వాళ్ళంతా వచ్చిన వాళ్ళు వాళ్ళకి నేను అమ్మ నాన్న కదా, అటువంటిప్పుడు వాళ్ళందరికీ నేను ఇవ్వాలా సారా అని చెప్పారమ్మా నాకు. అందుకని మేము ఇప్పుడు కూర్చొని పిచ్చి పిచ్చిగా 200 రూపాయల పిలక ముక్కల్లాగా అంటే వీటి ఇవ్వద్దు, నా పిల్లలకి మంచిగా పెట్టాలి అని చెప్పారు. డబ్బీ నాన్న నాన్న డబ్బీ నాన్న ఇస్తాను నీ పిల్లలకంటే, ఇస్తాను తల్లి ఇస్తాను, ఇప్పించే వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను నిన్న. నాన్న సరే నాన్న ఇవ్వించండి, ఒక్కటి కూడా నా చేతనైనంత. నేను ఒక మనిషినమ్మా, నాకు ఇది చెప్పారు, నాకేం పెద్ద బలం లేదు. సో నాకు ఎంత చేత అయితే అంత చేస్తానమ్మా. తప్పులు అనేవి అందరికీ జరుగుతాయమ్మా, క్షమించమని అడుగుతుంటారు రోజు. ఇంటి కొద్ది రొట్టి అంతేనమ్మా. మనకి ఉంటుంది ఇలా చేయాలి అలా చేయాలి కోరికలు ప్రతి ఒక్కరికి. నాకైతే లేదమ్మా. అసలు నన్ను అడిగితే నాకు కోరికలు ఉంటాయండి. నాకు సువాసిని పూజ ఏది లేదమ్మా. నేను నా మట్టుగా నాన్న హోమంలో కూర్చొని నాకు 200 హోమాలు అయిపోయాయి, నా దారిపోయి కామాఖ్యలో నేను దారపోస్తా, ఇంతే నా ఆలోచన. ఇదంతా నాది కాదండి. నన్ను వదిలేస్తే నేను ఇలాంటి మనిషిని కాదండి. నాకు భయాలు ఇవన్నీ. మీకు కోరికలు లేవు కాబట్టి మీరు ఆనందంగా అమ్మవారికి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మా ఓటోళ్ళకి కోరికలు ఉంటాయి కదా, మేము ఇక్కడతోనే ముడిపడిపోయి ఉన్నాం అనమాట. లేదులే అమ్మా, మీ కోరికలు కూడా అమ్మవారిని అందంగా చూసుకోవాలి, ఇంకా బాగా డెకరేషన్ చేయాలి, అట్లనే కదా. సో అది మీ అమ్మవారు అలంకరణలో మీ ఆనందం. నాకేమంటే అమ్మవారు మీకు బాధ్యతలు పెడుతున్నారు, మాకు బాధ్యతలు పెడతలేదు. మా ఆనందం కోసమే మేము చేసుకుంటున్నాం. మీకు చాలా చాలా బాధ్యతలు మీకు పెడుతున్నారు. అవన్నీ చాలా సత్సంకల్పంతో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.